సర్వోన్నతుడును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అనుదినము దేవుడు తన వాగ్దానం ద్వారా మనలను ఆశీర్వదిస్తున్న దేవుడు. నేటి దినం ఈ వాగ్దానం మీ జీవితంలో ఆయన నెరవేర్చునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే ప్రభు అన్నాడు, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని చెప్పాను. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని యేసు చెప్పాడు. ఆ మాట పలికిన వెంటనే అప్పుడు ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను. దేవుని బిడ్డలారా, ఈరోజు అతడు నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని ప్రభు చెప్పాడు. ఈరోజు దేని విషయమై నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేని విషయమై నిరీక్షణతో ఎదురు చూస్తున్నావు? దేని విషయమై యేసయ్య పాదాల దగ్గర చేరి, ప్రభువా నాకు ఇది చేయవా అని విశ్వాసంతో నువ్వు అడుగుతున్నావు. ఈరోజు వివాహమా, ఉద్యోగమా, ఈరోజు అప్పుల బంధకాల నుంచి విడుదల, అనారోగ్యం నుండి స్వస్థత, దెయ్యపు శక్తుల నుండి విడుదల, ఈరోజున ఏ పరిస్థితులందు విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీవు విశ్వసించిన ప్రకారమే నీకు దేవుడు జరిగించబోతున్నాడు. నీ కోరికను నెరవేర్చబోతున్నాడు. ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే, యేసుప్రభువు వారు పైన మనం చూసినట్లయితే ఆయన కొండ దిగి ఉదయాన్నే కిందకు వస్తున్నప్పుడు ఆయన జనసమూహం చాలామంది వచ్చారు. అక్కడ ఒక కుష్ఠరోగి యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని అడిగాడు. యేసు ప్రభువారు నాకు ఇష్టమే అని ఆ కుష్ఠరోగిని దేవుడు ముట్టి అతన్ని శుద్ధుడిగా చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు బహుజన సమూహం వెంబడిస్తున్నారు కదా. ఆయన వస్తున్నప్పుడు అక్కడ కపెర్నహూము ప్రాంతంలోకి వచ్చినప్పుడు శతాధిపతి ఒక ఆయన ఈక్వల్ టు ఒక కలెక్టర్ లెవెల్లో ఉంటాడు. చాలామంది ఆయన దగ్గర పనివారు ఉంటారు. ఆయనకి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడికి పక్షవాతం వచ్చిందట. అయితే ఆయన యేసు ప్రభు ఈ కుష్ఠరోగి విషయంలో చేసిన కార్యం అందే ఆయన చూస్తూ ఉన్నాడు. ఈయన ముందు జరిగిన కార్యం అది. ఆయన విన్నాడు. ఇలా కుష్ఠరోగి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు శుద్ధుడిగా చేశాడు. యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడని ఈ శతాధిపతి విని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, జ్ఞాపకం చేసుకోండి. శతాధిపతి వచ్చి, ప్రభువా 6వ వచనం, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడచ్చు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనగా, అయితే యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు, వద్దు ప్రభా, ఏమంటే నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుని కాను. నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన విశ్వాసం! ఆ మాట అన్నందుకు యేసు ప్రభువారంట ఆయన చుట్టూ కూడా కొన్ని వేల మంది జనాలు వెంబడిస్తుంటే వారందరూ చూసి అన్నారు, మీలో ఇటువంటి విశ్వాసాన్ని నేను ఎన్నడూ చూడలేదు. మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ ఈ శతాధిపతి ఉన్నాడే ఒక అన్యుడు, అతని విశ్వాసానికి చూసి యేసయ్య ఆశ్చర్యపడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుందమ్మా? నీ విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసం ఎలాగుంది చెప్పండి. నువ్వు ప్రార్థిస్తావు కానీ దేవుని నమ్మవు. ఉపవాసం ఉంటావు, వాక్యం వింటావు, మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, కానీ దేవుని విశ్వాసం ఉంచు.
దేవుని విశ్వాసం అంచు జ్ఞాపకం చేసుకోండి. ఒకరోజు అదే ఆఫ్రికా దేశంలోనే ఒక మారుమూల ప్రాంతంలో ఒక అనాథ శరణాలయం ఉందంట. ఒక హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఆ ప్రాంతంలో ఉందంట. అయితే అక్కడికి ఉదయాన్నే తెల్లవారుజాము రాత్రిపూట ఒక తల్లి ప్రసవ దినాలు ఇండి వచ్చినప్పుడు, ఆమె ప్రసవ దినాలు అక్కడ ఏ ఫెసిలిటీస్ లేదు, ఏ సదుపాయం లేదు. అక్కడ డాక్టర్లు దయచేసి ఆ డాక్టర్ గారు చేస్తూ ఉంటాడు, ఇక వైద్యం చేస్తూ ఉంటాడు. అయితే ఆ తల్లి ఆ పురిటి నొప్పటిలోనే ఆ బిడ్డని కని చనిపోయిందంట. ఆ తర్వాత నర్సు చెప్పే డాక్టర్, ఆ బిడ్డ ఎలాగుందంటే, డాక్టర్ ఆ బిడ్డ బాగా ఉమ్మ నీరు తాగేసింది. ఈ పాపకు అర్జెంటుగా ఇప్పుడు వేడి ఉండాలి, హాట్ వాటర్ ట్యూబ్లో పెట్టాలి. చూడండి, చాలా పెడతారు కదండి, దాంట్లో పెడతారు కదా, అలాంటిది హాట్ వాటర్ ట్యూబ్లో పెట్టాలి, ఈమెకు వేడి కావాలి అర్జెంటుగా అన్నాడంట. అప్పుడు డాక్టర్ చెప్పాడు, ఇప్పుడు మనకి హాట్ వాటర్ ట్యూబ్ దొరకదు, ఇది చాలా మారుమూల అడవి ప్రాంతం ఇది. అయితే తెల్లవారి వరకే ఏమో చూడాలి, రేపు 2 గంటల కల్లా ఆ హాట్ వాటర్ ట్యూబ్ వస్తే ఆ బిడ్డ బతుకుతుంది, లేకపోతే మనం చేయలేమని డాక్టర్ గారు అన్నాడంట. అయితే ఆ నర్సుతో ఒక మాట చెప్పాడు, ఆ పాపని ఇదిగో నీ గుండెల మీద పండబెట్టుకుని సలిమంట వేసుకుని ఆ సలిమంట పక్కన ఆ పళ్ళకు పడుకోబెట్టుకుని ఆ హీట్ని ఆ పాపకు వచ్చినట్లుగా నువ్వు చేయమంటే, ఆ పాప తెల్లవారులు ఆ పసిబిడ్డని ఆమె మరి రొమ్ము మీద ఆనించుకొని ఆమె ఆ హీట్ పెట్టిందంట. ఏదేమైనా కానీ ఆ బాక్స్లో పెట్టాలి. అయితే హాట్ వాటర్ ట్యూబ్ లేదు, ఉన్నది అది పాడైపోయింది, లేదు, ఇది అడే ప్రదేశం లేదు. అయితే ఆయన పక్కన అనాథాశ్రమంలో ఉన్న దేవుని బిడ్డలకు దగ్గరికి వచ్చారు, పిల్లల దగ్గరికి వచ్చి అన్నారు, మనకు హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, ఆ పాప తల్లి చనిపోయింది, ఆ పసిబిడ్డ కూడా ఒక 2 గంటల లోపు మధ్యాహ్నం ఆ టైం కల్లా ఆ ట్యూబ్ వస్తేనే ఆ బిడ్డను మనం బ్రతికించగలం, లేకపోతే మనం ఏం చేయలేం అంటే, కొంతమంది అన్నారు, డాక్టర్ ఈ అడవి ప్రదేశం మారుమూల గ్రామం ఎక్కడి నుంచి మనకు వస్తుంది అంటే, వారిలో ఒక చిన్న పాప లేచి, డాక్టర్ గారు ఎన్ని గంటలు కావాలండి? 2 గంటలు కావాలి. 1:55 హాట్ వాటర్ ట్యూబు నీ దగ్గరికి వస్తుంది. రెండోది ఆ పుట్టిన పాపకి ఒక అక్క కూడా ఉందని చెప్పారు కదా, ఆ తల్లి చనిపోయినప్పుడు చిన్న పాప, ఆ అక్కకి ఒక డాల్ కూడా వస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నానందంట. ఆ చిన్న పాప ఆ విశ్వాసానికి అందరూ ఆశ్చర్యపోయి, డాక్టర్ గారు ఆశ్చర్యపోయి, అందరూ సరే ప్రార్థన చేయండి అన్నారంట. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1:30 అయిపోయింది, మధ్యాహ్నం 1:40 అయిపోయింది, మధ్యాహ్నం 1:50 అయిపోయింది. ఆ సమయంలో ఒక డోరు ఆయన ఆఫీస్ దగ్గరికి వచ్చి ఒక పార్సల్ వచ్చిందంట. పార్సల్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక బాక్స్ ఆడ పెట్టి, ఇదిగో పార్సల్ వచ్చిందని చెప్పి సంతకం పెట్టి వెళ్ళిపోయాడంట. ఏంటి ఆ బాక్స్ అని అప్పుడు గబగబా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే, ఆ బాక్స్లో హాట్ వాటర్ ట్యూబ్ ఒకటి ఉంది అన్నట్ట. వెంటనే డాక్టర్ గారు వచ్చి, దేవుడు మనకు హాట్ వాటర్ ట్యూబ్ పంపించాడు అన్నప్పుడు అందరూ కూడా దేవుని స్తుతించారంట. డాక్టర్ టైం ఎంత ఉందండి? 1:55. 5 నిమిషాల ముందే దేవుడు తీసుకొచ్చాడు. ప్రజల హాట్ వాటర్ ట్యూబ్తో పాటు ఒక డాల్ కూడా, పప్పి డాల్, ఒక ఆడుకునే బొమ్మ తెమ్మని చెప్పాను, అడిగిన దేవుణ్ణి చూడంటే మొత్తం ఎదిగితే దాంట్లో కూడా బొమ్మ కూడా ఉందంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ పాప విశ్వాసానికి అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. హాట్ వాటర్ ట్యూబ్ ఆ బాక్స్లో పెట్టిన తర్వాత ఆ పాప కూడా బ్రతికింది. అద్భుత కార్యం ప్రభు జరిగించాడు. ప్రభునందు పిల్లరా, చిన్నపిల్ల లాంటి విశ్వాసం, ఆవుగిన్నంత విశ్వాసం నీలో ఉంటే అద్భుతాన్ని నువ్వు రుచి చూస్తావని ప్రభు చెప్పాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో నీ వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుతుందని ప్రభు చెప్పాడు. అప్పుడు శతాధిపతి అన్నాడు, అయ్యా నాది కింద చాలామంది పని వాళ్ళు ఉన్నారు, నేను రమ్మంటే వచ్చేవాళ్ళు, పొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, కానీ
నీవు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను పాత్రలను కాదయ్యా అని తగ్గించుకున్నప్పుడు వెంటనే దేవుడు నీ వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగునని చెప్పాడు. 8:13 మనం చదివితే, అప్పుడు నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా అని చెప్పినప్పుడు ఆ శతాధిపతి అతనితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారమే స్వస్థత నొందాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచితే విజయోత్సవమైన కార్యాలు ప్రభు చేస్తాడు. తెలుసండి, మరొక సన్నివేశం ఏంటంటే, ఆనాడు సోమరుల పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. అయితే రాసుల గ్రంథం ఇది 7:1 ఉంటుంది. 2వ రాసుల గ్రంథం 7:1. అప్పుడు ఎలీషా అనే దైవజనుడు వచ్చాడు. ఇజ్రాయెల్ రాజుని పిలిచాడు. ప్రజలు పిలిచి అన్నాడు, రేపు ఈ వేళకి, అంటే ఇప్పుడు సాయంకాలం 5 అయింది, మరలా రేపు ఈ వేళకి ఈ రాజుగారి కోట గుమ్మం ఎదుట ₹1 మానిక సన్నని పిండి, మానిక మరి పిట్ట రెట్లు ఎవరు దొరుకుతాయని చెప్పాడు. అప్పుడు ఇజ్రాయెల్ రాజు అంటాడు, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు అంటాడు, ఇది ఎలా సాధ్యమైంది? ఆకాశం మూయబడింది, వర్షపాత ఓట్లన్నీ ఆగిపోయినాయి, చెరువులు బావులు అన్నీ ఎండిపోయినాయి. అలాంటిది మనుషులు పిల్లలను చంపుకుని తింటున్న భయంకరమైన కరువు వస్తే ఇది ఎలా సాధ్యమైంది అని రాజు అడుగుతాడు. ఆకాశము నుండి తూములు ఇప్పినా ఆ కార్యం జరగదంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకి ₹1 మానిక సన్నని పిండి, పెట్టు మాంసం, రెట్టలు అక్కడ అమ్మబడుతుంది అంటాడు. దేని స్తోత్రం. ₹100 కేజీ దొరికిలేని పరిస్థితిలో ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆ ఎలీషా అన్నాడు, నువ్వు దేవుని అద్భుతం కల్లారా చూస్తావు కానీ నీవు దాన్ని అనుభవించు అని చెప్పాడు. సేమ్ ఎలీషా చెప్పిన టైం ప్రకారం, ఎలీషా గారు చెప్పిన టైం ప్రకారం 7:18 మీరు చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథం 7:18 చూసినట్లయితే, ఆయన చెప్పిన మాట ప్రకారమే ₹1 మానిక సన్నని పిండి, పెట్ట రెట్ట ఇవన్నీ కూడా అక్కడ గుమ్మం ముందు అమ్మబడుతున్నాయి. జనులందరూ తండ్రులకు వచ్చి ఇప్పుడు ఆహారం తల్లాడిపోయారేమో వాళ్ళు వచ్చి చక్కగా కొనుక్కొని వాళ్ళు చక్కగా అంతా కూడా గోళ్ళు నింపుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా సాధ్యమైందా, ఇది ఎలా జరిగిందని రాజుగారు చూడటానికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజుగారు ఆ జనాల కాళ్ళ కింద పడి ఆ రాజును తొక్కి వాళ్ళు చంపేశారు, చచ్చిపోయాడు. అయితే దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఆ కార్యాన్ని దేవుడు జరిగించాడు. తెలుస్తుంది ఎలా జరిగిందో తెలుసా? ఇది దేవుడు మ్యాజిక్లు చేయలే, అద్భుతాలు చేయలే. సోమురను పట్టణాన్ని కరువుతో ఉన్నారు ప్రజలు, ఆకలితో ఉన్నారు ప్రజలు, వాళ్ళు నేర్సిల్లిపోయిన ప్రజలు. ఆ పట్టణాన్ని మనం ఆక్రమించుకుందామని సిరియా దేశపు రాజు తన సైన్యాన్ని మోహరించి అక్కడ గుడారాలు వేసి ఈ రాజ్యాన్ని మనం సొంతం చేసుకుందామని కొన్ని నెలలుగా అక్కడ ఆహార ధాన్యాలు, వస్త్రాలు అంతా కూడా ఆ బయటి వెలుపుల మొత్తం కూడా సైనికులతో పొంచి ఉన్నాడు. అప్పుడు నాకు 3 కుష్ఠరోగులు, 5 కుష్ఠరోగులు ఇక్కడ మనం చచ్చిపోతాం, సిరియా దేశానికి వెళ్ళిపోదామని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ సిరియా సైనికులు చూశారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేవారికి వాళ్ళు చూసేవారికి, కుష్ఠరోగులు చూసేవారికి విస్తారమైన రాశులు ఆహార పదార్థాలు, పిండి, అన్నీ బంగారము, వస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఆ కుష్ఠరోగులు కడుపు నిండా తిని ఇది మనం మంచిది కాదు, మన రాజుగారు చెబుదామని వచ్చి రాజుగారు చెప్పారు. రాజుగారు అందరిని సైనికులు పంపించి ఆహార ధాన్యాలు అన్నీ కూడా తెల్లవార్లు రథాల మీద మోయించి కోట గుమ్మ పెట్టి బస్తాలు కుప్పలు వేశారు. సాయంకాలం వరకు ఎలా వచ్చిందంటే పరలోక సైన్యం సమూహం వచ్చి వాళ్ళు యుద్ధ శబ్దాలు చేసినప్పుడు, అమ్మో ఆ రాజులు మన మీదకి వచ్చేస్తున్నారని
ఈ సిరియా సైన్యం అంతా కూడా తరిమేసాడు దేవదూతలు. అప్పుడు అదంతా కూడా ఆ దోసుకొని వచ్చి తన ప్రజలకు ఆహారాన్ని తీర్చాడు. దేవుని స్తోత్రం. అంటే వీళ్ళందరికీ ఆహారాన్ని తీర్చడానికి ముందుగానే దేవుడు శత్రువుల చేత ఆహార బస్తాలను సిద్ధపరిచాడు. దేవుడు నీ కోసం దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. నీ కోసం దేవుడు ముందుగానే విడుదలను సమీపించింది. కాబట్టి ఈరోజు ఏం చేయాలో తెలుసా? నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగా కానీ ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏం విశ్వసించాలి? ఏమైతే ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు దేవుడి సన్నిధిలో విశ్వాసం ఉంచు. ప్రభువా నాకు విడుదల కలిగింది, ప్రభువా నాకు స్వస్థత కలిగింది, ప్రభువా నాకు ఈ అప్పులు తీరినాయి, ప్రభువా నా భర్త మార్పు చెందాడు, ప్రభువా నా బిడ్డలు మార్పు చెందాడు, ప్రభువా నాకు వివాహ విషయంలో నువ్వు కార్యం జరిగిస్తున్నావు అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించి విశ్వాసం ఉంచు. దేవుడు అద్భుతంగా నీ జీవితంలో నువ్వు విశ్వసించిన ప్రకారమే నీ కార్యము దేవుడు జరిగించునుగాక. నీకు స్తోత్రం. నేను విశ్వసించిన ప్రకారమే నీ కార్యము దేవుడు జరిగించునుగాక అని చెప్పాడు. ఈరోజు దేవుడు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఈ శతాధిపతి విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. నీ విశ్వాసం అలాగ ఉండాలి. ఈ శతాధిపతులు ఏం చేశాడు? నెంబర్ 1 విన్నాడు. బైబిల్ కింద రాయబడింది. ఏం రాయబడిందంటే మరి రోమిల రాసిన పత్రిక 10:10 ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ కుష్ఠరోగి చెప్పాడయ్యా నన్ను బాగు చేయ, నన్ను శుద్ధిని చేయమన్న మాటలు ఈ శతాధిపతి విన్నాడు. దేవుడు చేసిన అద్భుతాల గురించి విన్నాడు. విని యేసునందు విశ్వాసం ఉంచాడు. దేవుని స్తోత్రం. దేవుడు అనేకమైన బైబిల్లో చదువుతున్నాం, ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు కూడా విన్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రెండోది సందేహించకుండా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సందేహం ఉండకూడదు. జరిగిద్దా జరగదా, అయ్యిద్దా అవదా అనే సందేహం నీ జీవితంలో ఉండకూడదు. అందుకని రోమన్ 4:20 చెప్తాడు, సందేహించకుండా నువ్వు దేవుడిని ఏం చేయాలి? నమ్మాలి. మూడోది విధేయత చూపించాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆ శతాధిపతి కూడా సందేహించాల. నువ్వు విశ్వసించిన ప్రకారం అవుతుంది వెళ్ళినప్పుడు వచ్చేసాడు, తాను స్వస్థ పొందాడు. విధేయత. దేని స్తోత్రం. అయ్యా నువ్వు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాదయ్యని విధేయత చూపించాడు. అంత గొప్పవాడని విధేయత కలిగి ఉన్నాడు. తనతో తగ్గించుకున్నాడు. నీలో విధేయత విరిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో ఈ మహత్తరమైన కార్యం చేశాడు. ఆ శతాధిపతి ఎప్పుడైతే దేవుడు నీ విశ్వసించిన ప్రకారం అవునుగా కన్నాడు, ఆ గడియలోనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి మంచం మీద పక్షవాయువుతో పడి ఉన్న తన దాసుడిని ఆ పక్షవాయువు నుండి విడుదల పొందాడు. దేవుని స్తోత్రం. ఈరోజు పక్షవాయువుతో ఉన్నావా? ఈరోజు నా కిడ్నీ సమస్యతో ఉన్నావా? క్యాన్సర్ వ్యాధితో ఉన్నావా? ఈరోజున ఏ పరిస్థితులను ఉన్నా యేసు ప్రభువారు ఆయనను స్వస్థపరచగలడు. నిన్ను ఆయన విడిపించగలడు. నిన్ను స్వస్థపరిచి యెహోవా ఆయనే. ఈరోజు ఆయన నువ్వు విశ్వాసం ఉంచు అని ఆ శతాధిపతిలాగా నువ్వు విశ్వాసం ఉంచు. దేవుడు నువ్వు విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో దేవుడు ఈ కార్యము జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డ ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఎవరైతే మంచం మీద పడుకొని పక్షవాయువుతో ప్రభా బాధపడుతున్నారు, ఈ వాక్యం విన్నవారు యేసు నామములో వాళ్ళు ముట్టి స్వస్థపరచును మాకు ఇస్తున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని విడుదల చేయనుగా స్వస్థపరచునుగా కనిగిస్తుంటారు ప్రభా. ఏ బంధకాలున్న బంధకాలు విడుదల చేయనుగా కనిగిస్తుంటారు. ఏవైతే ప్రార్థిస్తున్నా ఆ ప్రకారం బిడ్డల జీవితంలో జరిగించి గొప్ప సాక్షులుగా నిలబెట్టమని ఇప్పుడే ఆ కార్యం జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.